నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు యువర్తా న్యూస్. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో రుణాలు పొందిన రైతులు సకాలంలో రుణాలు నవీకరణ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు పొందుతారని జనరల్ మేనేజర్ సంజీవప్ప, కదిరి ఏరియా మేనేజర్ రమేష్ పేర్కొన్నారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబుల పూలకుంటలోని నల్లరంగమ్మ సమీపంలో ఏర్పాటు చేసిన నూతన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ కార్యాలయాన్ని గురువారం జనరల్ మేనేజర్ సంజీవప్ప, కదిరి ఏరియా మేనేజర్ రమేష్, ఎన్పికుంట బ్యాంక్ మేనేజర్ పిచ్చయ్యలు ప్రత్యేక అర్చకుడిచే పూజలు చేసి ప్రారంభించారు. వినియోగదారులకు, ప్రజలకు మరింత సేవలు మెరుగుపడే విధంగా బ్యాంక్ మేనేజర్ పిచ్చయ్య ప్రధాన రహదారిలో బ్యాంకు కొనసాగేలా చదువు చూపినందుకు మేనేజర్ను అభినందించారు. ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ ఎన్పికుంట ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో ఖాతాదారుల నుంచి 44 కోట్ల డిపాజిట్లు చేశారన్నారు. బ్యాంకు నుంచి వినియోగదారుల అవసరాల నిమిత్తం 92 కోట్లు తీసుకున్నట్లు చెప్పారు. తీసుకున్న అప్పులు సకాలంలో తిరిగి చెల్లిస్తే బ్యాంక్ అభివృద్ధి మెరుగుపడుతుంది అని అన్నారు. ఇది గమనించి ఖాతాదారులు, రైతులు బ్యాంకులో డిపాజిట్లు చేసినట్లయితే అధిక వడ్డీతో పొందుతారు. దీంతో పాటు బ్యాంక్ అభివృద్ధి చెందుతుంది అని తెలియజేశారు. కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది, రైతులు, ఖాతాదారులు పాల్గొన్నారు. వాళ్ళకు ఎక్స్ప్రెస్ చేస్తూనే వస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ వచ్చి మాకు సహకరిస్తున్నందుకు మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు నమ్మకం శాఖ తరఫున అనే ఒక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఫస్ట్ మా రీజనల్ మేనేజర్ అయినటువంటి టి రమేష్ గారు మన బ్యాంక్ గురించి మాట్లాడాలని కోరుతున్నాను. ఖాతాదారులందరికీ నమస్కారం. 28 ఫిబ్రవరి 1925 ప్రారంభించాము. ఇది ఖాతాదారులకి మరింత సౌకర్యాలు కలిగించేదానికి, అదేవిధంగా ఖాతాదారులకు కలుగుతున్నటువంటి అసౌకర్యాన్ని తొలగించేదానికి శాఖని ఊళ్ళో నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఖాతాదారులు మరింత అంటే మాకు ఏవైతే ప్రీవియస్గా సమస్యలు ఎదురవుతున్నాయో బ్యాంకుకి వెళ్ళినప్పుడు, పార్కింగ్ సమస్య కావచ్చు, లేకపోతే విజయవాడ కూడా దీంతో అడ్రస్ అవుతాయని చెప్పేసి అనుకుంటున్నాను. మన నంబుల పూలకుంట శాఖలో సార్ చెప్పినట్టుగా 44 కోట్లు అడ్వాన్సెస్, అదేవిధంగా 92 కోట్లు 44 కోట్లు డిపాజిట్స్ మరియు 92 కోట్లు అడ్వాన్సెస్ ఉంది. మంచి గ్రోత్ ఉన్నటువంటి స్కోప్ ఉన్నటువంటి బ్రాంచ్గా మేము ఎప్పుడు భావిస్తాము. చీఫ్ మేనేజర్ ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. మీ అందరి సహాయ సహకారాలతో ఫ్యూచర్లో మరింత వృద్ధిలోకి శాఖ యొక్క బిజినెస్ అభివృద్ధి చెందాలి. అదేవిధంగా ఎప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనేటువంటిది రైతులకి మరియు అదేవిధంగా స్వయం సహాయ సంఘాలకి ఎప్పుడు కూడా అండగా ఉంటూ వారికి కావాల్సిన రుణాలను ఎప్పటికప్పుడు ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాము. ఏదైతే అతి తక్కువ వడ్డీకి ఎస్హెచ్జి రుణాలకు కావచ్చు, స్వయం సహాయక సంఘాలకు కావచ్చు, రైతులకు కావచ్చు, మనం రుణాలు అందిస్తున్నాము. వీటన్నిటి స్వధీనపరచుకోండి. మన ఎస్హెచ్జి గ్రూప్లకు వచ్చేసి ఇప్పుడు అప్ టు మ్యాక్సిమం 20 lakhs వరకు మనం ఫైనాన్స్ చేస్తున్నాము. అదేవిధంగా రైతులకు వచ్చేసి స్కేల్ ఫైనాన్స్ ప్రకారం మీరు వేసిన పంటకి మ్యాక్సిమం అమౌంట్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా మేము చెప్పిన మనం ఏంటంటే సకాలంలో రెన్యువల్ చేసుకోవాలి. అంటే డ్యూ డేట్లో పోయిన సంవత్సరం తీసుకున్నటువంటి డ్యూ డేట్లోకి మళ్ళీ రెన్యువల్ చేసినట్లయితే వాళ్ళకి పెంచి ఇచ్చేటువంటి అవకాశము, యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ రాయితీ ఏదైతే ఉందో అవి ఖచ్చితంగా వస్తాయి. అవి రెండు లేనప్పుడు వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా డిపాజిట్లలో కూడా వివిధ రకాలైనటువంటి డిపాజిట్లు మన అన్ని ప్రభుత్వ రంగుల బ్యాంకుల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో వడ్డీ రేట్ అనేటువంటి చాలా ఎక్కువ. ఈ విషయాన్ని ఖాతాదారులు గమనించాలి. అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే రుణాలు మన బ్యాంకులో మంజూరైనప్పటికీ కూడా డిపాజిట్లు వరకు వచ్చేసరికి వేరే బ్యాంకును ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ విధంగా కాకుండా మనకు ఉన్నటువంటి ఏకైక బ్యాంకు మన మండలంలో అది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు. కాబట్టి ఖాతాదారులందరూ కూడా ఇదే బ్యాంకుని డిపాజిట్కి మరియు రుణాలకు విరివిగా వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇప్పుడు మా ముఖ్య అతిథి మా జనరల్ మేనేజర్ గారు సంజీవప్ప గారిని మాట్లాడాల్సింది కోరుకుంటున్నాను. Respected RM Ramesh ji and Kunta Bank manager and all the customers of Kunta branch. Good morning to all.
It's really an immense pleasure to be here to opening this new premises here. APGB is one of the best Gramina bank among all the 43 Gramina banks in India. Now, one state, one RRB. One state, one RRB is implemented by the central government. In Andhra Pradesh,